కేరళం మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ నివాసాలపై కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులకు నిరసనగా సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వా శేషబాబ్జీ, నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజులు మాట్లాడుతూ బీజేపీ వాషింగ్ మెషిన్ రాజకీయాలు మానుకోవాలని దుయ్యబట్టారు. బీజేపీ అవినీతి కుంభకోణాల బండారాన్ని బయటపెడుతుంది సిపిఎం అని గమనించాలన్నారు. మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్ల కాలంలో ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ వంటి రాజ్యాంగ వ్యవస్థలను ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు లొంగదీసుకోవడానికి దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు అవినీతిపరులు బీజేపీలో చేరగానే సచ్చీలుగా మారిపోతారా అని ప్రశ్నించారు. బీజేపీ ఆగడాలను ఈ దేశ ప్రజలు సాగనివ్వరని, వారికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పల్లెవెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ, నాగబతుల సూర్యనారాయణ, దొంపల ప్రసాద్లతో పాటు చంద్రమల్ల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, ఎం హరినాథ్, కె వీరబాబు, అనపర్తి ఏడుకొండలు, కె చిట్టిబాబు, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాల మీద ఈడీని, ఎన్ఐఏ, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి వాటిని ఉపయోగించుకుని దాడులు చేస్తున్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేరళలో సిపిఎం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరయి విజయన్ ఆయన ఇంటి మీద, బంధువులు ఇళ్ల మీద మొత్తం 12 చోట్ల ఈడీ దాడులు చేసింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రతిపక్షాలని అస్థిరపరచడం కోసం చెప్పి అవలంబిస్తున్న ఈ పద్ధతులన్నీ కూడా సిపిఎం మీద పనిచేయమని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాము. ఇదే పద్ధతుల్లోనట్టుంటే తెలంగాణలో కవితని, ఢిల్లీలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇలాంటి వాళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళని కూడా ఏంటంటే జైల్లో పెట్టిన విషయాన్ని పత్రికల సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జైలుకి వెళ్ళడానికి భయపడి రాఘవ చద్దా లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు ఏంటంటే భయపడి బీజేపీలోకి దూకారు. ఇలాగనే పశ్చిమ బెంగాల్ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఒకప్పుడు టీఎంసీలో ఉండి, తృణమూల్ కాంగ్రెస్లో ఉండి బీజేపీ దాడులకు భయపడి ఆయన బీజేపీలోకి దూకాడు. ఆయన టీఎంసీలో ఉండగా ఆయనేమో లంచగుండని, అవినీతిపరుడని చెప్పి వ్యాఖ్యానాలు చేసినట్టు బీజేపీ ఆయన బీజేపీలోకి వెళ్ళగానే ఆయన వాషింగ్ మెషిన్లో పెట్టేసేసి ఉతికేసింది. ఇప్పుడు సిపిఎం పినరయి విజయం మీద దాడి చేస్తుంది. ఇలాంటివి ఏమీ కూడా మేము కేర్ చేసే ప్రసక్తి లేదు. మేము రాజకీయంగా ఫైట్ చేస్తాము, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.